తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు కలిసి వస్తుంటాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి పదోన్నతులు కూడా మీరు సాధించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో కుటుంబ విషయాల్లో కీలకమైనటువంటి చర్చలు జరుపుతారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ జీవనంలో కావచ్చు, వ్యక్తిగతంగా కష్టపడటం ద్వారా కావచ్చు, మీ యొక్క ఆదాయ మార్గాలు ఈ వారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరమైనటువంటి మార్గాల్లో కూడా మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పరుచుకునేందుకు కొన్ని రకాల అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందటం లేదా మంచి బాధ్యతలు అప్పజెప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి కొన్ని రకాల అడ్డంకులు సమస్యల నుండి ఈ వారం మీరు బయటపడగలుగుతారు. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా విజయవంతంతో పాటు వేగవంతం కూడా అవుతుంటాయి. వేరువేరు రూపాలలో కుటుంబ సభ్యులతో ఆస్తి విషయాల గురించి కొన్ని రకాల చర్చలు జరుపుతూ ఉంటారు. తెలివిగా వ్యవహరించి వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వేగవంతమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాయి. వివిధ రూపాల్లో దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో, ప్రయాణ విషయాల్లో ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పొరపాట్లతో కూడినటువంటి నిర్ణయాలు ఇబ్బంది పెడుతుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్స్ ఈ వారం మంచిగా అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆశించినటువంటి లాభాలు, ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. వివిధ రూపాల్లో ఆరోగ్యాలను కాపాడుకోవటం ద్వారా మంచి ఉపశమనాలు కూడా లభిస్తుంటాయి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ధనలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. వీలైతే కనుక అష్టలక్ష్మి స్తోత్రమును రోజు ఒకసారైనా ఈ వారం పారాయణం చేసుకోవటం మంచిది.